చేస్తున్నాం. అలాగే రామ్ చరణ్ గారు కూడా ఇక్కడికి చేయడం జరిగింది. వారికి కూడా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ప్లీజ్ వెల్కమ్ సార్. రామ్ చరణ్ గారికి కొత్తగా పరిచయం అవసరం లేదు తెలుగు ప్రేక్షకులకి డెఫినెట్లీ. పాత్రికేయ సోదరులకు, అలాగే విచ్చేసిన అతిథులకు, వేదికలను అలంకరించిన పెద్దలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. 2007 or 6 సరిగ్గా గుర్తులేదు, మంత్రా సినిమా సెన్సేషన్ అండి. అది మంత్రా సినిమా అనేది నా లైఫ్లోనే ల్యాండ్ మార్క్ సినిమా. అది కొన్ని అలా జరుగుతాయండి లైఫ్లో, మనం ఎక్స్పెక్ట్ చేయకుండా కొన్ని అలా జరుగుతాయి. వండర్ఫుల్ డైరెక్టర్ అండి. స్క్రిప్ట్ కానివ్వండి, దాని కన్విక్షన్ కానివ్వండి, వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చండి. ఆ రోజు నా సినిమా 10 కోట్ల రూపాయలు వచ్చేస్తుంది, 10 కోట్ల పైన చేస్తుంది. 2006 అంటే మీరు ఆలోచించండి, ఇవాళ అయితే ఎంత చేస్తుండే. మంజుమల్ బాయ్స్ అని విన్నారు కదా, ఆ రేంజ్ లో చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి సినిమా ఆ రోజునది. అంత సెన్సేషనల్, మంచి డైరెక్టర్, తొందరపాటు, చాలా ఆర్టిస్టులతో కూడా స్మూత్ గా అసలు సెట్ లో మాట్లాడటం అనేది విన్నాం మనం. ఇంకా అరవటం అంటే అది కళ్ళలో జరిగిన పనిది. సో చాలా సైలెంట్ గా వైలెంట్ సినిమాలు తీస్తూ ఉంటాడు. చాలా బాగండి. అంటే ఆర్టిస్టులకి అక్కడ సినిమాల్లో క్యారెక్టర్స్ వస్తే అదృష్టం అనే చెప్పాలి. సింపుల్ గా చెప్పాలంటే అది ఆర్టిస్ట్కి, ఒక హీరోకైనా హీరోయిన్కైనా ఒక మంచి సినిమా పడాలి అంటే తులసి గారి దగ్గర సినిమా చేయాలి. అది ఆయన, మీరు అందరూ అనుకోవచ్చు తొందరపడి సినిమాలు చేసే రకం కూడా కాదు ఆయన. అలాగే ఆ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, ప్రతి ఒక్కటి అండి, ప్రతి ఒక్కటి. కెమెరామెన్ ఇవాళ మీ అందరూ తెలుసు, మనడు శివ, అందరూ శివ అనేవాడు. వాళ్ళ హనుమాన్ అనే సినిమాకి తను, అలాగే నాగార్జున గారి సినిమాకి పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాడు. ప్రతి ఒక్కటి ఆ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ వాడు వాళ్ళ టాప్ పొజిషన్లో ఉన్నారు అందరూ కూడా. సో ఏంటంటే అండి, సినిమాకి కావాల్సింది డైరెక్టర్, స్క్రిప్ట్ అండి. ఇవి రెండే ఇంపార్టెంట్. దాన్ని నమ్మే ప్రొడ్యూసర్ అన్నిటికంటే ఇంపార్టెంట్. ప్రొడ్యూసర్ కనుక కరెక్ట్ గా ఆయన్ని నమ్మి సినిమా చేస్తే డెఫినెట్ గా ఒక మంచి బ్లాక్ బస్టర్ సినిమా తీయగలిగే సత్తా ఉన్న దర్శకుడు అనమాట. అలాగే ఈ సినిమాకి వచ్చేసరికి దక్షిణ టైటిల్ చాలా బాగా అనిపించింది, పాజిటివ్ గా అనిపించింది. చెప్పారు ఆయన, నేను ఇట్లా దక్షిణ అనే సినిమా చేస్తున్నానండి. సో దక్షిణ అనగానే చాలా పాజిటివ్ గా అనిపించింది. అలాగే నాకు తెలీదు ధన్సిక గారు ఈ సినిమాలో చేస్తున్నారు, నాకు తెలియదు. నాకు తెలిసిన తులసి గారి సినిమా టీజర్ లాంచ్ ఉందన్నారు, రావాలి మీరు అన్నారు. అదొక్కటి మాత్రమే నాకు తెలుసు. ఆ తర్వాత వచ్చి చూసిన తర్వాత తను ఎంత పెద్ద యాక్ట్రెస్ మీకు అందరికీ తెలుసు. తను చాలా ప్రూవ్డ్ యాక్ట్రెస్, అంటే రేర్ గా ఉంటారు. తనకంటూ తన